ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సెగలు రేగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడడంతో అటు అన్నదాత ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4500కి పైగా బంకుల్లో సగానికి పైగా మూతపడ్డాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు దారి మధ్యలో ఇంధనం అయిపోయి పిల్లలు వృద్ధులతో రోడ్లపైనే చిక్కుకుపోతున్నారు. తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లోనూ డీజిల్ దొరకని పరిస్థితి నెలకొంది. వరి కోత యంత్రాలకు, ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లకు డీజిల్ లేక రైతులు రాత్రంతా బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. 3 రోజుల కిందటే డీజిల్, పెట్రోల్ కొరత తలెత్తుతోందని గుర్తించినా పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలెందుకు తీసుకోలేదని అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ సరఫరా పెరగాలని, ఏ బంకు వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందనే పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. మార్నింగ్ శాలిని, ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ కొరతలకు సంబంధించి రోజు రోజుకి ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గడిచిన 3 రోజుల్లో అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలానే పెట్రోల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వానికి సంబంధించి కూడా పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. బంకులకు సంబంధించి క్రెడిట్ ఆప్షన్ లేకుండా ఉండటం వల్ల కూడా ఇబ్బందులు అవుతున్న నేపథ్యంలో వాటిని కూడా చూడాలని కూడా చెప్పడం జరిగింది. అలానే బంకుల్లో చూసినట్లయితే గనక కృత్రిమ కొరత సృష్టించే విధంగా ఎవరైనా బంకు యజమానులు గనక ప్రవర్తిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక వ్యవసాయ ఆధార మీద ఆధారపడిన నేపథ్యంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలలో ఒకసారిగా వరి కోత యంత్రాలకు డీజిల్ లేకపోవడంతో వరి కోతలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే పుణ్యక్షేత్రాలు ఇటు శ్రీశైలం, తిరుపతి, ఇటు అన్నవరం ఈ ప్రాంతాలు ఏవైతే ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్లే వాళ్ళు ఉన్నారో ఆ రూటుల్లో బంకులు నో స్టాక్ బోర్డు అంటూ దర్శనం ఇవ్వడంతో ప్రయాణికులు దేవాలయాలకు వెళ్లే వాళ్ళు కూడా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే గడిచిన 2 రోజుల్లో రోజు రోజుకి నో స్టాక్ బోర్డులు ఎక్కువ బంకుల్లో దర్శనం ఇస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కలెక్టర్లు కూడా చాలా సీరియస్ గా కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా పెట్రోల్, డీజిల్ ఉండి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బంకుల యజమానులు కృత్రిమ కొరత సృష్టించాలంటే గనక ఆ బంకు లైసెన్స్ రద్దు చేస్తామంటూ కూడా తనిఖీలకు బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా ఈ జిల్లాల్లో ఇప్పటికే జాయింట్ కలెక్టర్స్ అలానే ఆర్డీఓ స్థాయి అధికారులంతా కూడా తునికల కొరతల శాఖ అధికారులతో కలిసి పెట్రోల్ బంకుల్లో తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఇప్పటికే చూసినట్లయితే గనక సోషల్ మీడియాలో ప్రచారం అంటే లీటర్ కి 20 నుంచి 25 రూపాయల డీజిల్ ధర పెరిగిద్ది అని ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఒకేసారి ప్యానిక్ గా ఎక్కువ మంది రోడ్లపైకి వచ్చి క్యాన్లు తీసుకొని, డ్రమ్ములు తీసుకొని డీజిల్, పెట్రోల్ కి ఎగబడుతున్న నేపథ్యంలో ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందని కూడా అధికారులు చెబుతున్నారు. కానీ అధికారులు చాలా సమన్వయం చేయడంతో పాటు అత్యంత చాకచక్యం కూడా ఎక్కడికక్కడికి బంకుల్లో నో స్టాక్ బోర్డు అనేది లేకుండా ఉండే విధంగా సరఫరా చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పెట్రోల్ కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రతి బైక్ కి 150 రూపాయలు, ట్రాక్టర్ కి డీజిల్ 500, కార్లకు 1000 రూపాయలు అనే విధంగా కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు కూడా తెలుస్తోంది. డీజిల్, పెట్రోల్ అయిపోయి 3 రోజులు అయిపోయినా కూడా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి కారణాలు ఏంటి అనుకోవచ్చు?
అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రభుత్వము ఈ సమస్యను గుర్తించేటప్పటికే సమస్య ఉధృతం కావడం జరిగింది. ఆ గతంలో తెలంగాణలో డీజిల్ కొరత అంటూ కూడా ప్రచారం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక ముఖ్యంగా గోదావరి జిల్లాల తర్వాత కృష్ణా తర్వాత గుంటూరు, ఈ జిల్లాలలో మాత్రమే కొంత నో స్టాక్ బోర్డులు కనపడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ గా కూడా సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడికక్కడికి ఏ బంకులో కూడా నో స్టాక్ అనే బోర్డు లేకుండా చేయాలి, ఉన్న ఇంధనమును ఉన్నటువంటి వాహనాలకు సరఫరా చేసే విధంగా ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చూస్తే భవిష్యత్తులో రేటు పెరిగిద్ది అన్న ఒక ఆలోచనతోటి ఎక్కువ మంది ఉన్నదానికంటే ఎక్కువగా వినియోగం కోసం రోడ్లపైకి రావటం వల్ల ఇటువంటి జరిగిందని అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే 100కి 10% బంకులు మాత్రమే నో స్టాక్ బోర్డులని పెట్టారు. వాటిపైన కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఎక్కడైతే నో స్టాక్ బోర్డు పెట్టారో ఆ బంకులో అధికారులే చెక్ చేసి వాళ్ళు ఎప్పటికి బుక్ చేశారు, ఎక్కడికి బుక్ చేసిన కాడికి డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది, ఎందుకు వాళ్ళు నో స్టాక్ బోర్డు పెట్టారంటూ కూడా తనిఖీలు కూడా ఉధృతం చేయడం జరిగింది. అంటే ఈ రోజు రేపటికల్లా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటాము, సమన్వయం చేస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి నుంచి చూసినట్లయితే గనక ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయడమే కాకుండా చాలా సీరియస్ గా కూడా హెచ్చరికలు జారీ చేయడం, ఎక్కడైనా ఇంధనం లేదు అంటూ కూడా బోర్డు దర్శనమిస్తే వారి లైసెన్స్ రద్దు చేస్తాము, అలానే ఆ బంకులకి గినక కంపెనీలు ఏవైతే ఓఎన్జీసీ గానీ, ఐఓసీ గానీ, బీపీఎల్ గానీ ఇలా పెట్రోల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఏ కారణంతో పంపట్లేదు ఏంటి అనేది కూడా దృష్టి కేంద్రీకరించాలి, వాటి అధికారులతో కూడా మాట్లాడుతాము, ఆ కంపెనీలతో కూడా సమన్వయం చేసుకోవాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే నిన్నటి ప్రభావం చూసినట్లయితే కనుక 2-3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ కి కొరత రావడానికి కారణాలేంటి? స్థానికంగా అంటే ఒక్కసారిగా ఎక్కువ మంది రేట్లు పెరుగుతాయని, డీజిల్ దొరకదు అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో అవసరమైన దానికాడికి ఎక్కువగా నిల్వ ఉంచుకోవడం కోసం రోడ్లపైకి వస్తున్నారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వరి కోతలు ఇంకా 10 నుంచి 15 రోజులు ఉంటాయి. అలానే ఆక్వా వాళ్ళకి రోజు అవసరం ఉంటది కాబట్టి వాళ్ళు ఎక్కువ నిల్వ ఉంచుకోవటం కోసం అంటే డ్రమ్ములు కానీ వాటిని ఎక్కువ నిల్వ ఉంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాటి వల్ల ఇబ్బందులు అవుతున్నాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే బయట దేశాలలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో డీజిల్ ఉండదు, డీజిల్ రాదు, డీజిల్ కి లేట్ అయింది అనేది ఏదైతే ప్రచారం ఉందో దాని కారణంగానే అవసరానికి మించి అంటే డైలీ యూసేజ్ కి మించి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా స్టాక్ పెట్టుకోవడానికి ఎక్కడైతే జరుగుతుందో దాని వలన ఇటువంటి పానిక్ వల్ల ఇటువంటి వాతావరణం ఏర్పడుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఒకవైపు సివిల్ సప్లైస్ శాఖ అధికారులు సమీక్షలు చేస్తున్నారు. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు కూడా 1-2 సార్లు ప్రతిసారి సమీక్ష సమావేశాలు నిర్వహించడమే కాకుండా అధికారుల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ లో డీజిల్ లేదు, బంకులు పెట్రోల్ డీజిల్ లేకపోవటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటూ ఏదైతే జరిగిందో దాన్ని అటువంటి కారణాలు చూపకుండా ప్రతి ఒక్కరికి డీజిల్ పెట్రోల్ అందే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలానే డీజిల్ కొరతకి లేకుండా చూడాల్సిన బాధ్యతను కూడా చూపించడం జరిగింది. ఎక్కడికక్కడికి పెట్రోల్ కంపెనీలు ఏదైతే ఐఎన్జిఎస్సి కానీ, ఐబిపిసి కానీ, బీపీ కానీ, హెచ్పి కానీ ఇలాంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటందరితో కూడా సమన్వయం చేసుకొని అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక బంకుల్లో కూడా డ్రమ్ములు, పీపాలు భారీ స్థాయిలో నిల్వ ఉంచడానికి కాకుండా అవసరానికి ట్రాక్టర్ కి 1000 నుంచి 1500, కారుకి 1000 నుంచి 2000 వాళ్ళ అవసరానికి తగిన విధంగా పెట్రోల్ డీజిల్ అందించే విధంగా కూడా చూడాలంటూ కూడా చూడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.